నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. RG1 ఏరియా సింగరేణి స్కూల్ తనిఖీ చేసిన ఏఐటీయూసీ నాయకులు. గోదావరికని పట్టణం వెంటిలేటర్ పై ఉంది. రామగుండం నియోజకవర్గం అభివృద్ధిలో తిరోగమనం తీసుకుపోతోంది. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ఆరోపణ. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని బోనాలతో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేసిన రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్. పాకురు నీళ్ళని తాగడానికి, అన్నం కూరలు వండడానికి ఉపయోగిస్తున్న వైనం. అస్వస్థతకు గురైన విద్యార్థులు, చోద్యం చూస్తున్న విద్యాధికారులు. సింగరేణి యాజమాన్యం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆరోపణ. RG1 ఏరియా సెక్టర్ 2 సింగరేణి హైస్కూల్ను బుధవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు తనిఖీ చేసి స్కూల్ పరిసరాలను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషన్తో పాటు నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్లు స్కూల్ పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని బియ్యం, కూరగాయలను చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆర్ఎల్లి పోషం మాట్లాడుతూ స్కూల్లో చదువుతున్న పిల్లలకు పాకురు పెట్టిన నీళ్లతో ప్లేట్లు కడుక్కోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, స్కూల్ నిర్వాహకులు నీటి ట్యాంకులను శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా స్కూల్ చుట్టూ గడ్డి పెరిగిందని, చెత్తాచెదారం తొలగించకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా పడి ఉందని ఆయన పేర్కొన్నారు. స్కూల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం చేసే వంటలు బియ్యం తుట్టెలు కట్టాయని, పప్పులు, కూరగాయలు నాణ్యత లేని వాటితో తయారు చేయడం వల్ల పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత కలిగిన బియ్యం, మంచి కూరగాయలు, పప్పులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారని, దీనివల్ల వచ్చే పొగతో తరగతి గదిలో ఉండే పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం సింగరేణి స్కూల్లో వంట చేసే నిర్వాహకులకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్కూల్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్కూల్లో తరగతి గదుల్లో స్థలం సరిపోక ఇరుగ్గా ఉండడం వల్ల స్కూల్ అడ్మిషన్లు తీసుకోవడం లేదని, వెంటనే యాజమాన్యం పిల్లలు చదువుకునేందుకు తరగతి గదులను పెంచాలని, అవసరం అనుకుంటే పక్కన ఉన్న పాత డిస్పెన్సరీకి చెందిన గదులను వాడుకునే అవకాశం ఉందని, వాటిని స్కూల్కి అందించాలని ఆయన కోరారు. సెక్టర్ 1 ఉన్నటువంటి హై స్కూల్ను తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కాంచెల్ని మొదలుకుంటే వాటర్ ట్యాంక్, వాళ్ళు వంటలు చేసే పొయ్యిలు ఎప్పుడో 1935లో ఉన్న ప్రకారంగా ఇది ఈ స్కూలు పరిస్థితి ఉన్నది. ఆ బియ్యం చక్కగా లేవు, అక్కడ ఉన్నటువంటి కూరగాయలు చక్కగా లేవు, అనే ఏది కూడా కరెక్ట్ లేదు, వాటర్ చక్కగా లేదు. చుట్టుపక్కల మొత్తం చెత్త కుప్పలు ఉన్నాయి. క్లాసెస్ నడుస్తున్నా కానీ ఆ గోడల పొట్టి బయట సైడ్ మొత్తం చెత్త కుప్పలు ఉన్నాయి, గడ్డి ఉన్నది, చెత్త చేదారం అంతా. ఇది స్కూలు లాగా లేదు, ఒక అంటే స్కూలు లాగా లేకుండా ఇది ఒక అంటే అడవిలాగా ఉన్నది. కొట్టిపడేసిన చెట్లు, చెత్త ముక్కలు, ఇది ఈ పరిస్థితి ఉన్నది. సింగరేణి యాజమాన్యము దీన్ని పట్టించుకొని ఇవాళ మనము CBS సిలబస్, సెంట్రల్ సిలబస్ సింగరేణి యాజమాన్యం ఇవాళ ప్రొవైడ్ చేస్తూ ఉంటే, మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ అన్నీ కూడా చూసినాం. క్లాస్ రూములు బాగానే ఉన్నాయి, ఫ్యాకల్టీ కూడా పిల్లలు చెప్తున్నారు బాగానే ఉన్నదని, ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది. ఇక రూమ్స్ తక్కువ ఉన్నాయన్నారు పిల్లలు, కొంతమంది పిల్లలు క్లాస్ రూములు తక్కువ ఉండి కింద కూర్చుంటా ఉన్నారు. ఈ అంటే రూములు పెంచవలసిందే, లేక పక్కకే మన సేవా అది భవనం ఉంది, ఇంతకుముందు సిక్ హాస్పిటల్ ఉండే, అలా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక గేటు ఓపెన్ చేసుకున్నట్టు ఆ రూములు కూడా మన స్కూల్ కింద వాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలా RG1 ఉన్న సింగరేణి యాజమాన్యము దీన్ని పట్టించుకో, పూర్తి స్థాయిలో సివిల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్. ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని చూడకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ వర్క్ మెన్లు పెట్టినప్పటికైనా వాళ్ళు పని చేయక నీట్నెస్ లేకుండా ఇంత ప్రాబ్లం అవుతున్నది. మరి వర్షాకాలంలో ఈ నీళ్ళాగి చెత్త చేదారం మీద అంతుంటే దోమలు, ఈగలు జమై ఇలా పిల్లలు ఇక్కడ చేసే స్టాఫ్ కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది, రోగాల బారిన పడే ప్రమాదాలు ఉన్నాయి, ఉదయకు జరుగుతూనే ఉంటాయంటే మరి ఇలా సివిల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం పట్టించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దొంత సాయన్న, ఆఫీస్ కార్యదర్శి తొడుపును రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరికని పట్టణం వెంటిలేటర్ పై ఉందని రామకొండం నియోజకవర్గం అభివృద్ధిలో తిరోగమనం తీసుకుపోతోందని ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు అభివృద్ధిలో పక్కన ఉన్న ప్రాంతాలన్నీ దూసుకుపోతున్నాయని, మన నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారంలోకి వచ్చి 9 నెలల కాలం అవుతోందని, ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 5 ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ మొదలవక ముందు ఓపెన్ కాస్ట్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేశారని, కానీ ఆ నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో, కార్పొరేషన్లో అధికారంలో ఉన్నారని, ఇప్పుడు గోదావరికని పట్టణానికి 5 ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ గుదిబండలా తయారైనని ఎమ్మెల్యే చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు 50 మీటర్ల ఎత్తులో ఉన్న ఓపెన్ కాస్ట్ 60 మీటర్లు, 90 మీటర్లు, 120 మీటర్ల ఎత్తు వరకు పెంచడం జరిగిందని, ఇప్పుడు 150 ఎత్తు పెంచడానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నారని, 150 మీటర్ల ఎత్తు వలన గోదావరికని పట్టణానికి అడ్డుకోడ కట్టినట్లు అవుతుందని తెలిపారు. దీనివల్ల గోదావరికని పట్టణ ప్రజలు తీవ్ర అనారోగ్యాలు గురవుతున్నారని, ఓపెన్ కాస్ట్ వలన గాలిలో దుమ్ము ధూళి చేరి ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వస్తున్నాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేదల బతుకుల మీద, కష్టజీవుల కడుపుల మీద బుల్డోజర్లు తోలుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించిన సింగరేణి 5 ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ గోదావరికని పట్టణాన్ని మింగేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్లో వచ్చే మట్టిని మూసివేయబడ్డ ఓపెన్ కాస్ట్లలో నింపాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ దిశగా ఆలోచన చేయాలని కోరారు. రామకొండ ఎమ్మెల్యే దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి సారించాలని, 5 ఇంక్లైన్ ఓసీపీ ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలని, అందుకు తాము కూడా ఎమ్మెల్యేలతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గోదావరికని పట్టణం అనేది వెంటిలేటర్ మీద ఉన్నది. కొన ప్రాణాలతోటి గోదావరికని పట్టణం అనేది ఉన్నది. పక్కన ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మన గోదావరికని ప్రాంతం మాత్రం తిరోగమనం దిశగా ఉన్నది. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోదావరికని 5 ఇంక్లైన్ ఓసీపీ రావద్దని చెప్పేసి ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రామగుండంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి గోదావరికని పట్టణం అభివృద్ధి కోసం ఏం చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఎన్సీపీ పార్టీ పక్షాన నేను అడుగుతూ ఉన్నా. ఓపెన్ కాస్టు 50 మీటర్లు ఎత్తుండే, 50 పోయింది, 60 పోయింది, 90 మీటర్లు పోయింది, 120 మీటర్లు పోయింది, ఇప్పుడు 150 మీటర్ల వరకు కూడా ఎత్తు పెంచాలంటే ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉన్నది. గోదావరికని పట్టణానికి గోడ కట్టేసిరు. మొత్తం 150 మీటర్లు ఎత్తున్నటువంటి ఓపెన్ కాస్ట్ వల్ల ఎన్ని ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆ దుమ్ము ధూళితోటి ఎన్ని ఇబ్బందులు అవుతాయి ప్రజలకి, అస్తమా వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నా అడుగుతూ ఉన్నా. ఆయన గెలిచి 9 నెలల కాలం అయిపోయింది. మరి 9 నెలలల్లా ప్రజల కోసం ఏం ఆలోచన చేశారు ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, గోదావరికని లోపల ఏదైనా దీర్ఘకాలికంగా అభివృద్ధికి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా. ఇంతకుముందు ఓపెన్ కాస్ట్లో ఏదైతే మట్టి కుప్పలు పెంచుకుంటూ పోతూ ఉన్నారో మేము ఎమ్మెల్యే గారికి కానీ సింగరేణి యాజమాన్యం గారిని కోరుతా ఉన్నా, మూతపడ్డటువంటి ఓసీపీ లోపల ఆ మట్టి కుప్పలు నింపాలని చెప్పేసి స్థలాన్ని వృధా చేయకుండా మూతపడ్డ ఓసీపీలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి కుప్పలను ఎత్తు పెంచకుండా వాటిని తీసుకెళ్ళి అక్కడ పోస్తే కనుక స్థలము కూడా యూటిలైజ్ అవుతుంది. ఈ గోడలు కట్టేటువంటి ప్రాంతాలకు గోడలు కట్టే వ్యవస్థ అనేది తగ్గిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విలేకరుల సమావేశంలో ఎల్టీపీ పార్టీ జిల్లా నాయకులు చెల్లూరు నాగరాజు, యువ నాయకులు మలుకూరి మహేష్, ముజాహిద్, కుమ్మరి నాగార్జున, అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్, మహిళా నాయకురాలు మాడిపల్లి దేవమ్మ, ఇరుకుల లక్ష్మి, మామిడిపల్లి రాజేశ్వరి, నూనె కనకలక్ష్మి, భద్రలక్ష్మి, దండవేన్ రమాదేవి, గుంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం బోనాలతో ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులు బోనాలతో ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాకజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ వరంగల్ సభలో సమగ్ర శిక్షణ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన మాటను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష విభాగంలో వివిధ వింగ్లలో మేము
గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఉద్యోగ భద్రతను కానీ రెగ్యులరైజేషన్కి కానీ నోచుకోలేకపోతున్నాము. ఈ రెగ్యులరైజేషన్ చేయడానికి అన్ని రకాల అర్హతలను మేము కలిగే ఉన్నాము. రోస్టర్లో మెరిట్ ద్వారానే మేము సెలెక్ట్ అయినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్కి కానీ ఉద్యోగ భద్రతకి కానీ నోచుకోలేదు. ఇదే విధంగా సెంట్రల్ స్కీమ్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ పక్క రాష్ట్రాలలో వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. కానీ మమ్మల్ని మాత్రం రెగ్యులర్ చేయడానికి నానా సాకులు చెప్తుంది మా ప్రభుత్వం. సెంట్రల్ అంటారు, స్టేట్ అంటారు, అక్కడ అడిగితే ఇక్కడ అంటారు, ఇక్కడ అడిగితే అక్కడ అంటారు. కానీ ఇది వరకు మాత్రం మా ఊసు ఎక్కడా కూడా లేదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇక్కడ 61 సంవత్సరాల నుండి రిటైర్ అయిన వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఏమీ చెప్పకుండా కూడా రిటైర్ చేశారండి. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ జీవితం అంతా కూడా దారపోసి చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు, ఎంతోమంది డ్రాప్అవుట్లకు వండి పెట్టారు. అట్లాంటి వాళ్లకు ఎటువంటి కనీసం ముందు ఒక నెల ముందు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం జరిగింది. ఇది న్యాయమా అని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నానండి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. అటువంటి వారికి ముందస్తుగా చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్ చేయకుండా ఉండకుండా కనీసం 5 లక్షల బెనిఫిట్ పారితోషికాన్నైనా ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని వింగ్లలో కేజీబీవీలలో తీసుకుంటే కేర్ టేకర్ని నియమించాలని చెప్పి నేను కోరుతున్నాను. నైట్ డ్యూటీలలో, డే డ్యూటీ, హాలిడే డ్యూటీలు మాకు వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉందండి. ఒక్కొక్కరు ఈ స్ట్రెస్ని భరించలేక రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. మా బతుకులకు గ్యారంటీ ఎవరు? మా బతుకులకు భరోసా ఎవరు? కనీసం మాకు ఎటువంటి భద్రత కూడా లేకుండా పోయింది. కొంచెం దీని నుంచి మాకు ఉపశమనం ఇస్తూ ఒక కేర్ టేకర్ని నియమించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మున్సిపల్ కార్మికులకు అందించే అన్ని ప్రయోజనాలను వర్తింపజేస్తున్నామని నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం క్షేత్రస్థాయి సిబ్బందికి రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పనిముట్లు, రక్షణ సామగ్రి, చెప్పులు, కొబ్బరి నూనె, బెల్లం, దుస్తులు క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళీధర్రావు, యాకయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ఈ నెల 31న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా గోదావరికన్ చౌరస్తాలో స్వశక్తి మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నందున లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని మేయర్, కమిషనర్ కోరారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్జీవన్ సింగరేణి సెక్టార్ 2 స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని బుధవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో స్కూల్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతం గాంధీనగర్లోని సెక్టార్ 2 సింగరేణి పాఠశాలలో తాగడానికి కూడా త్రాగునీరు శుభ్రంగా లేవని, పాకూరుతో కూడిన నీళ్లే తాగడానికి, అన్నం కూరలు వండడానికి ఉపయోగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. గతంలో పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పాఠశాలను అభివృద్ధి చేయకుండా నాకైతే జీతం వస్తుందిగా అంటూ దర్జాగా కూర్చుని తినొచ్చు అని ధోరణితో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయునికి చాలాసార్లు విన్నవించినా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని తల్లిదండ్రులు చెప్పారని ఆయన అన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నా సమస్యలు పరిష్కరించని ప్రధానోపాధ్యాయునిపై విద్యాధికారులు, సింగరేణి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తాగునీరు, నాణ్యమైన భోజనం, కూరలను అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. పారిశ్రామిక ప్రాంతంలోని సెక్టర్ 2 సింగరేణి స్కూల్లో మనం నిన్న చూసినట్టయితే హౌస్ లో పాకురు పట్టిన నీళ్లతోని మనకి ఇక్కడ భోజనము, అదే విధంగా ఇక్కడ విద్యార్థులకు అందివ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం జరిగే పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఏం చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. వీటన్నింటిని కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుని బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నింటిని కూడా గాలికి వదిలేసి నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు తల్లిదండ్రులు వచ్చి మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అడిగితే ఏందయ్యా ఇది నా జాగిరి, నువ్వేం చేస్తావు అని చెప్పి నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో సంఘ రాహుల్, చైతన్య, సంపత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితులలో శత్రుముఖలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మావోయిస్ట్ కార్యకలాపాలను జరగకుండా నిరోధించేందుకు రామకొండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐలకు ప్రాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాపింగ్ పై పూర్తి అవగాహన కోసం బుధవారం ఒకరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిష్ణాతులైన ఆర్మ్డ్ రిజర్వ్డ్ అధికారుల చేత ఎస్ఐలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్, ఆయుధ వినియోగం, అంబుష్, వెహికల్ అంబుష్, టాక్టికల్ మూవ్మెంట్, పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం మ్యాప్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరాన్ని బట్టి అనుసరించాల్సిన టాక్టికల్ ఆపరేషన్స్ వ్యూహంలో మెళకువలతో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, ఆర్ఐ ఆపరేషన్స్ శ్రీనివాస్, ఆర్ఐ అడ్మిన్ దామోదర్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్, వెంకటేష్, అనిల్, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య శిక్షణ తరగతులు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. RG1 ఏరియా సింగరేణి స్కూల్ను తనిఖీ చేసిన ఏఐటీయూసీ నాయకులు. గోదావరికని పట్టణం వెంటిలేటర్పై ఉంది. రామకొండం నియోజకవర్గం అభివృద్ధిలో తిరోగమన దిశగా పోతోంది. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ఆరోపణ. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని బోనాలతో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేసిన రామకొండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్. పాకురు నీళ్ళని తాగడానికి, అన్నం, కూరలు వండడానికి ఉపయోగిస్తున్న వైనం. అస్వస్థతకు గురైన విద్యార్థులు, చోద్యం చూస్తున్న విద్యాధికారులు. సింగరేణి యాజమాన్యం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆరోపణ.